మీరుంటే మనం త్వరగా పాటలు కొనసాగించవచ్చు. దేవునికి స్తోత్రం చేస్తున్నాను. కూడా ప్రభు మన ప్రేమించి సంఘంలో మనం ప్రార్థించి కనిపెట్టిన విధంగా దేవుడు మనకి జూలై మాసంలో ఇది మనకి 3వ దినముగా ప్రభు మనకు అనుగ్రహించారు. యువతి కాలం దేవుడు మనకు తోడైంది. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ మించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. కృపావాక్యమే నన్ను వీడని అనుబంధం. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజుల
రాజులకే కృప దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని సరిపోల్చలేరు నీతో గనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో గనులైన వారిని సరిపోల్చలేరు నీతో గనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంఘమై నీ స్వాక్షమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోర్చలేను నీతో ఘనులైన వారిని సరిపోర్చలేరు నీతో ఘనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
సరిపోర్చలేను నీతో గనులైన వారిని, సరిపోర్చలేను నీతో గనులైన వారిని. హల్లెలూయా, హల్లెలూయా. రండి సండే స్కూల్ బిడ్డలు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాటలు, ఒక 3 పాటలు త్వరగా చక్కటి ఉద్యమంతోనూ అందరికీ వచ్చి పాటలుగా మరి కలిసి అందరూ కలిసి పాడదాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే
విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటించుటకే, ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటించుటకే. వాగ్దానము నెరవేరా, ఫరోలు రావద్దా, వాగ్దానం నెరవేరా, ఫరోలు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం.
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్నో దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన నాకేలు శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచును నీకై. నాకేలు శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచును నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకుండా
మంచిది. ఇంతవరకు కూడా సండే స్కూల్ బిడ్డలు చక్కటి కొన్ని పాటలు పాడి ప్రభువును మహిమపరిచారు. అందరు బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక ప్రత్యేక పాట అండ్ తిమోతి గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడతారు. ఆ తర్వాత మనం వాక్య పఠనాలు చేద్దాం. వాక్య పఠనాల తర్వాత ఎవరైనా ఒకరు ప్రత్యేక పాటకి అవకాశం ఉంటుంది. కొంచెం అడుగుతున్నారు కనుక చాలామంది అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఈ పాట తర్వాత బైబిల్ పఠనం తర్వాత నేను చెప్పినప్పుడు ఎవరైనా ఒకరు ప్రత్యేక పాటకి సిద్ధపడవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన సహోదరులందరికీ, సహోదరులు అందరికీ వందనాలు. అది సంఘ కాపరికి వందనాలండి. తర్వాత ఈరోజు వాక్యోపదేశకులు రమేష్ గారికి వందనాలండి. రఘుయేల్ గారు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, శోకపులో ఎల్లలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపులో ఎల్లలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాసల అలజడిలో సడలితి విశ్వాసములు, విశ్వాస పోరాటములు ఎదురాయే శోధనలు, లోకాసల అలజడిలో సడలితి విశ్వాసములు, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘ శాంతము గల దేవా నా చేయి పిడువక నడిపించితి, దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
చెందితిని నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో ఆ బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాట అద్భుతమైన రీతిలో సహోదరులు తిమోతి గారి పాడగా ప్రభుని మహిమపరిచాము. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. సమయంలో మనము ఈ 3వ రాత్రి సంఘ ఉజ్జీవ సభలో మనమున్నాము. ఈ యొక్క కూడికి నిమిత్తమై వాక్యపట్నాలు 2 మనం చదువుకుంటున్నాం కనుక అదే మాదిరిగా మనము ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యపట్నం నుండి కీర్తనల గ్రంథం అయితే 47వ కీర్తన మొదటి 10 వచనాలు తిమోతి గారు చదువుతారు. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు టి శాంతిప్రియ చదివి వినిపిస్తారు యవనస్తుల్లో నుండి. అలాగా ఈ 2 వాక్యపట్నాలను చదవడానికే ఏర్పాటు చేయబడిన సహోదరులు తిమోతి గారు 47వ కీర్తన భాగం చదువుతారు. యవనస్తులో నుండి సహోదరి టి శాంతిప్రియ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 47వ అధ్యాయం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును. మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బూరవద్దనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనముల మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. ఈ వాక్యం దేవుడు దీవించిన ఆమేన్. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ
సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కొద్ది వాక్యం దేవుడు దీవించును. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి వాక్య పట్టణాల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సంఘ ఉజ్జీవ సభలలో ఇది 3వ రాత్రి. ఈ 7 కూడికలు లేక 7 రోజులు అనగా 7 రాత్రులు జరిగే ఈ కూడికల్లో వాక్య సందేశం కొరకు మరి మనము ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క దైవజనులు వచ్చి అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. అలాగ గత 2 రాత్రులు కూడా మనము దేవుని యొక్క సేవకుల ద్వారా ఎంతో దేవుని వాక్యం ద్వారా ఆదరించబడ్డాం లేక ఉజ్జీవింపబడ్డాం. మరి ఈ 3వ రాత్రి కొరకు దైవజనులు రెవరెండ్ సిహెచ్ రఘుయేలు గారిని అడిగినప్పుడు వారి ప్రేమతో అంగీకరించి మరి మన మధ్యకి మా సహోదరి మరి పాస్టరమ్మ గారితో కలిసి రావడానికి దేవుడు కృప చూపించాడు. ముందుగా వారిని స్థలానికి ఆహ్వానిస్తున్నాను. ఈ రాత్రికి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికై ఏర్పాటు చేయబడి మన మధ్యకి నడిపించబడినటువంటి సేవకులు దైవజనులు రఘుయేలు గారిని నేను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. మనందరము లేచి నిలబడినట్లయితే ఆరాధన కొద్ది నిమిషాలు మనము ఆరాధన చేద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యన ఈ రాత్రి కూడా అద్భుతమైన రీతిలో మాట్లాడబోతున్నాడు. అది ముందుగానే మనం ప్రభువుకి మరి ఆయన ఎరిగిన దేవుడు కనుక, మన హృదయాలు ఎరిగిన దేవుడు లేక మన యొక్క ఆసక్తిని ఎరిగిన దేవుడు, మన యొక్క ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అందరూ కూడా కండ్లు మూసుకుని కొద్ది నిమిషాలు ఆరాధన కొరకు లేక ప్రభుని స్తుతించుట కొరకు మరి అటువంటి మంచి ఆలోచన మనసుతో కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ప్రియా సహోదరి మరి సిహెచ్ కాసులమ్మ గారు వారితో కలిసి ఎవరైనా మరి ఉంటే వారు ఇద్దరు కలిసి ఇలా ఆరాధన చేయట కొరకై మరి పిలవాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కనుక దయచేసి అలాగ అందరూ కూడా కొద్ది నిమిషాలు కండ్లు మూసుకుని దేవుని స్తుతిందాం. స్తుతులకు కారణభూతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రములు. అందరి కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిందాం. అందరి కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిందాం. ఆయన యొక్క సన్నిధానంకి వచ్చిన నీవు దేవుడు నిన్ను ప్రేమించి సంఘములో ఈనాటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సంఘ ఉజ్జీవ కూడికలు జరగటానికి దేవుడు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఈ 3వ రాత్రిలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఎరిగి ఆయనకు ఆత్మాభిషేకం మనం పొందుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యన బోధకుడిగా ఉన్నాడు. ఆయనే మనల్ని ఉజ్జీవింపచేయనట్లు ఆయన మనల్ని ప్రత్యేకమైన రీతిలో అభిషేకముతో నింపి ఆయన కొరకు నమ్మకమైన వారిగా ఆయన కొరకు మనము ఆయన పరిచర్యలో ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభు మనకు నేర్పునట్లు ప్రార్థనా పూర్వకంగా తండ్రి ప్రభానికి స్తోత్రము నాయనా. పాపములో ఉన్నప్పుడు దారిద్ర్యంలో ఉన్నప్పుడు నా తండ్రి నాయనా, మేము చెడి ఉన్నప్పుడు పడి ఉన్నప్పుడు నా ప్రభానికి స్తోత్రము నా తండ్రి. నా ప్రభు మీరు ఎంతగానో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభానికి స్తోత్రము నాయనా. మా బంధకంలో ఉన్నప్పుడు నా తండ్రి నాయన, దరిద్రతలో ఉన్నప్పుడు ప్రభు మమ్మల్ని ఎంతగానో హెచ్చించిన దేవానికి వందనాలు, స్తోత్రము నాయనా. తండ్రి ప్రభానికి స్తోత్రము నాయనా. ఏమిచ్చి నీ రుణము తీర్చలేము నా తండ్రి ప్రభు. స్తుతులు స్తోత్రములు ప్రభానికి స్తోత్రం తప్ప ఏమి చెల్లించలేము నా తండ్రి. కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభానికి స్తోత్రము నాయన. ఇదిగో ప్రార్థనలో మీరున్నారు తండ్రి నాయన, వాక్య పఠనాల్లో మీరున్నారు నాయన. ఇదిగో దినరాలు నిలబెట్టుకున్న ఆరాధన కొరకు ప్రభానికి స్తోత్రము తండ్రి. మా ఆరాధనకి ఇష్టకరంగా ఉండాలి ప్రభానికి స్తోత్రము నా
తండ్రి నా ప్రభా. స్థుతులకు పాత్రుడానికి వందనాలు 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 బాబు. స్తోత్రము నాయన. మా బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో నువ్వు చేస్తున్న మేలులకు ప్రభా ఏమి ఇవ్వగలము నా తండ్రి. ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చిన తండ్రి నా ప్రభా. సాయంకాల సమయంలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి ప్రభా. ఇక వందనాలు స్తోత్రం 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 చెల్లించుకున్నాం తండ్రి దేవ. ఇకే వందనాలు బాబు. నీ స్తోత్రం నా తండ్రి నాయన. ఈ దినానికై నీకు వందనాలు. మా మధ్యన నా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి దేవ. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి ప్రభా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను అందరూ పాడదాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఎంత మంచి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడవేసయ్యా. పాడదాం అందరూ. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. చప్పలు కొడదాం ప్రతి ఒక్కరు కూడా. ఎంత మంచి దేవుడవేసయ్యా. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా అందరూ పాడదాం ప్రతి ఒక్కరు కూడా. దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదాం అందరూ కూడా మరొకసారి. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ
స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు బాబు, స్తోత్రం. మా మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు బాబు, నీ స్తోత్రం. నేను ఆరాధించాం తండ్రి, నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రం. దినాల ఆరాధన మీరు అంగీకరించారని నమ్ముచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభ ఏర్పాటు చేయబడిన ఉజ్జీవ కూడికలు బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ఇదిగో నా ప్రభా 3వ దిన ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి వందనాలు, స్తోత్రం. నా దేవానికి వందనాలు ప్రభాని, స్తోత్రం. పిలువబడిన దైవజనులు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. దైవజనులు మీరు ఎత్తు పట్టుకోండి నా తండ్రి. నాన్న ఆత్మపూర్ణులైన తండ్రి, నా ప్రభానికి స్తోత్రం. నాయన నా ప్రభాని ఆత్మ వారిలో ఉంచిన తండ్రి, నా ప్రభానికి స్తోత్రం. మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రభ నాయన నీకు వందనాలు, స్తోత్రం. నాయన నీకు స్తోత్రం తండ్రి. మీ దాస్తులు మాట్లాడుచుండగా నా తండ్రి, నా ప్రభ వారి ముఖాంతరములో నుండి నా తండ్రి మాతో మాట్లాడండి నా ప్రభ. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలం ఉన్నది నాయన. నీ మాటలో పరలోక రాజ్యమునకు మార్గం ఉన్నది కనుక నా తండ్రి, నా ప్రభ మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రభ నీ మాటలు విని నాయన మా హృదయం నీరు కట్టుకుని ఫలింప చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభనికి స్తోత్రం. మొదటి ఆరాధనలో ప్రభనికి స్తోత్రం నాయన. వెనుకున్నవి మరచి ముందున్న వాటికి వేగరపడమని మాతో మాట్లాడవు ప్రభనికి స్తోత్రం నాయన. రెండవ ఆరాధనలో ప్రభ శక్తివంతమైన ప్రార్థన గురించి నా తండ్రి మీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు ప్రభ. ఇది నాను ప్రభ ఆత్మీయ ఆహారం ఏమై ఉన్నదో నా తండ్రి, నా ప్రభ నీ దాస్తులు నిలబెట్టుకొని మనం అడుగుచున్నాను తండ్రి. మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను ప్రభ. మీరే మీ దాస్తులు నా ప్రభ నిలబెట్టుకుని నా తండ్రి నాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రభ నీ స్తోత్రం. ఇది ఆరాధన మహిమార్థమై జరిగించుకొని మనం అడుగుచున్నాను తండ్రి. నాయన స్తోత్రం చెల్లించుకుంటూ దినాలుగా చేసిన నా స్తుతి ఆరాధన పాదసన్నిధికి చేర్చుకుని ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చొని అందరికి కూడా ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క శక్తివంతమైన ఆరాధనలో ఆయన మహిమ పొందాడు. మన ప్రియ సహోదరి కాసులమ్మ గారు ద్వారా చక్కటి ఆరాధన మరి సంఘంలో చేయడానికి, ఈ కూడికలో జరిగించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృప ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క 3వ రాత్రి కూడికలో ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి మనందరం కూడా ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. బయట ఏదో కొంచెం చాలా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటే కనుక చూసుకోండి. మరి లేని వాళ్ళు అయితే మనం ఎవరైనా కంట్రోల్ చేస్తారనుకో, ఉంటే చూడండి. మరి దయచేసి మరి ఈ సమయంలో ఎవరైనా ఒకరు ప్రత్యేక పాట పాడడానికి ఒకవేళ ఆసక్తి కలిగి ఉంటే, ఇంకా టైం ఇంకా మనకి కోడికలు ఉన్నాయి, అలా పాడొచ్చు. ఉంటే కనుక ఎవరైనా ఒకరు త్వరగా రావాలి. అలా అయితేనే రండి, లేకపోతే దైవజనుల వాక్యం సందేశానికి టైం ఇచ్చేస్తాను. ఎందుకంటే చివరిలో కేక్ కటింగ్ ఉంటుంది, బర్త్డే కేక్ కటింగ్ ఉంటుంది. టైం వేస్ట్ చేయకూడదు. ఎవరైనా వస్తున్నారా ప్రత్యేక పాట కొరకు? ఎవరు పాడతారా? సుజిన్నా? ఓకే. సుజిన్ మాథ్యూ ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నాడు ఈరోజు. ఏది? ఓకే, ఆన్ చేసుకోబో, పైకి ఆన్. ఓకే. నాకు భయమేలా యేసయ్యా, నీవు నా తోడు నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భయమేలా, నాకు
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చిన్న బిడ్డలు సుజిన్, అలాగే అమ్మాయి పేరు ఏంటి, జెస్సియా, జెస్సి, ఇద్దరు చక్కగా మరి పాడిన పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క జీవితంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శుభ సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో నుండి ఒక మాట నేను తెలియచేసి దైవజనులకి మనము సమయానికి వారికి వాక్య సందేశం కొరకు సమయం ఇద్దాం. కోరహ కుమారులు రాసినటువంటి 47వ కీర్తనలో ఈ 2 వచనాల్లో అద్భుతమైన రీతిలో అతడు మాట్లాడుతూ, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ ధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. సర్వజనులారా మీరు ఆయన కొరకు చప్పట్లు కొట్టండి. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఇక్కడ చప్పట్లు ఒక మనిషి కోసం కొట్టడం కాదు, కానీ ఒక మనిషి కొరకు కొట్టేది కాదు, కానీ దేవదేవుని కొరకుడు మహారాజు అయినటువంటి మన ప్రభు కొరకు మాత్రమే మనం చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జయ ధ్వనులతో దేవుని కూర్చిన ఆర్భాటము చేయవలసిన వారమైన ఆర్భాటముతోనూ ఆయన్ని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క స్వరమునెత్తి లేక ఆయన్ని మనం అలా ఘనపరచాలంట. ఎందుకంటే ఆయన సర్వభూమికి కూడా మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. వాడికి మన రాజు, మన ప్రభు. దేవుని బిడ్డలారా, ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఆయన కీర్తించాలి, ఆయన పొగడాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. మనము దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఆయన్ని దేవుని బిడ్డలారా మనం స్తుతించే వారిగా మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి మొదటి కూడికలో ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడారమ్మా దైవజనుల ద్వారా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనము వేగిరిపడాలని ఆ సందర్భంలో దేవుని వాక్యం మనకి వినబడ్డాది. రెండవ కూడికలో మనకి దేవుని ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఉజ్జీవము కలిగి లేక ఇప్పటికంటే మరింత శక్తివంతమైనటువంటి ప్రార్థన మనము చేయటి ద్వారా లేక మరింత శక్తిని పొందుకుంటు ద్వారా మనము దేవునికి లేక మన జీవితంలో అద్భుతాలు దేవుడు చేయగలుగుతాడనే విషయాన్ని మనము దైవజనం ద్వారా మనం విన్నాం. ఈ 3వ రాత్రి కూడికలో కూడా దైవజనుడు రెవరెండ్ సిహెచ్ రఘుయేలు గారు మరి దేవుని యొక్క పరిచర్యలో మరి వాడబడుతున్న సేవకులు, మీకు తెలుసు వారి యొక్క పరిచర్యలన్నీ మనం ఎరిగిన వారమే. ఆయనను నేను చాలా కాలం బావగారిని పిలాలని అనుకునేవాడిని, అడిగాను కూడా ఒకసారి. వారికి అవకాశం కుదరలేదు రావడానికి. మరి ఈ సమయంలో మరలా వారిని జ్ఞాపం చేసుకుని అడిగినప్పుడు మొదట 2వ తారీఖు అన్నారు. మళ్ళీ లేదు బావగారు 3వ తారీఖు వస్తాను, నాకు 2వ తారీఖు మీటింగ్ ఉందని మరలా ఫోన్ చేసి చెప్పినప్పుడు వారు సిద్ధపడి మన మధ్యకి మరి సహోదరి పాస్టమ్ గారితో కూడా రావడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో వారి 3వ రాత్రి 7 రాత్రుల యొక్క సంఘ ఉజ్జీవ కూడికలో 3వ రాత్రికి వారి వర్తమానికులుగా ప్రభు చిత్తమును బట్టి వారు నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో వాడుకున్నట్లు మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. దేవుడు అట్టి విధంగా తన దాసుని వాడుకున్నట్లును మనందరం అలాగ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. వాక్యం అయిన వెంటనే మరి ఈరోజు బర్త్డే మరి జరిపించుకుంటున్నటువంటి ఆ యొక్క బిడ్డ నిమిత్తమై వారు తెచ్చుకున్న కేక్ను కట్ చేయించి ఆ బిడ్డ కొరకు కూడా మరి ప్రార్థన చేసి మనం చివరి ప్రార్థనతో ముగించుకుందాం. దేవునికి సేవకులు రఘుయేలు గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని ప్రేమతో వారిని కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలండి. అలాగే ప్రేమతో నన్ను మీ మధ్యకు ఆహ్వానించి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి ప్రియులు దైవజనుల అభిషేక్తులు రెవరెండ్ డేవిడ్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సంఘ పెద్దలైనటువంటి మీ అందరికీ వందనాలు. అలాగే చక్కటి స్తుతి ఆరాధనలో నడిపించిన సిస్టర్స్కి, అలాగే మీరందరూ కూడా చాలా అద్భుతంగా స్తుతి ఆరాధన చేశారు. అందుని బట్టి మీ అందరికీ కూడా
హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అలాగే ప్యాడ్స్ వాయిస్తున్నటువంటి ప్రియ బ్రదర్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దైవజనులు చాలామంది రోజులు తగ్గించుకుంటూ వస్తున్నారు, కానీ మీ దైవజనులు అయితే రోజులు పెంచారు. 7 రోజులు, చాలా చోట్ల 3 రోజులు పెట్టలేక 2 రోజులకి 1 రోజు కూడా వస్తూ ఉన్నారు. అయితే 7 రోజులు 7 రాత్రులు మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందరి బట్టి నేను దేవుని ముందుగా స్తుతిస్తూ ఉన్నాను. సంఘ ఉజ్జీవ సభలు అని పెట్టారు వీటికి. సో కాబట్టి ఇది చాలా మంచిది. సంఘం స్థాపించబడి ఇక్కడ 30 సంవత్సరాలు అయిందని చెప్తూ ఉన్నారు. 30 ఇయర్స్, 30 సంవత్సరాల నుంచి మరి దేవుడు తన దాసులను ఇక్కడ ఆయన పరిచర్లో బహుబలముగా వాడుకుంటూ ఉన్నాడు. మీ అందరూ కూడా మరి సంఘములో విశ్వాసంలో బహుబలముగా స్థిరపడ్డారని నేను నమ్మి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. సో సంఘము మనము చూసినట్లయితే సంఘానికి ప్రమాణం ఏంటంటే కుటుంబం. దేవుడు మొట్టమొదటిగా పాత నిబంధనలో లేదా మానవులను సృష్టించిన తర్వాత కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. పురుషుడు స్త్రీ కలిసిన తర్వాత వాళ్ళు ఏకమయ్యారు. అక్కడి నుంచే సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది. కాబట్టి సంఘము ఆరోగ్యంగా ఉండాలంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే మన కుటుంబం వేరు సంఘం వేరు అనుకుంటాం, చర్చి వేరు అనుకుంటాం. మనం చర్చికి వెళ్తున్నాం అంటే మన దృష్టిలో ఈ 4 గోడలు కనబడతాయి మనకి. లేకపోతే కొంతమంది రోజుల్లో మనం చూస్తే చాలా అద్భుతంగా అలంకరించినటువంటి మందిరాలు మనకి మదిలు మెదులుతాయి. కానీ సంఘం అంటే కేవలం ఈ యొక్క 4 గోడలు కాదు, సంఘం అంటే మనమే. ఒక రకంగా చెప్పాలంటే సంఘం అనుకున్నటువంటి మరొక పేరు ఏంటంటే కుటుంబాల కుటుంబం. ఏంటండి? కుటుంబాల కుటుంబం. మాదో కుటుంబం, మీదో కుటుంబం, వారిదో కుటుంబం, వారిదో కుటుంబం. కానీ ఈ చిన్న చిన్న కుటుంబాలన్నీ కలిసి ఏర్పడినటువంటి కొంచెం పెద్ద కుటుంబమే ఈ యొక్క సంఘం అనేటువంటి దానికి. అందుకే కుటుంబాల కుటుంబము అని పిలుస్తారు, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యామిలీ. అటువంటి ఆలోచన కలిగి ఒక కుటుంబంలో ఏ విధంగా అందరూ కూడా ఐక్యతతో ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ జీవిస్తారో అదే విధముగా సంఘంలో కూడా మనం అందరం కూడా ఆ విధంగా జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటిది. కాబట్టి మరి ఈ దినాన్ని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కుటుంబము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరిక. అలాంటి కుటుంబాలు కలిసి ఏర్పడేటువంటి ఈ సంఘములో మనము ఏ విధముగా జీవించాలి అనేటువంటిది మనము ఒక్కొక్కసారి మనం పరిశీలన చేసుకొని ఏ ఏ విషయాల్లో మనం ఇంకా బలపడాలి, ముందు కొనసాగాలి, ఉజ్జీవింపబడాలి, అలాంటివి మనం అన్నీ తెలుసుకోవడం చాలా మంచిది. చూడండి, మనం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి మనం మెడికల్ చెకప్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు షుగర్ వస్తుందో మనకు తెలియట్లేదు, ఎప్పుడు బీపీ వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియట్లేదు. కాబట్టి కొన్నిసార్లు మనము మన యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకుంటాం. అలాగే మన యొక్క విశ్వాస జీవితాన్ని కూడా పరీక్షించుకొని మనము మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది ఒకసారి బేరీజు వేసుకొని దానిని బట్టి మనము ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కూడికలు చాలా ఉపయోగపడతాయి. అలాగే మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము సంఘానికి ఆదర్శంగా ఉంటుంది. అదే రీతిగా మనం చూసినట్లయితే ప్రతి ఇంటి శ్రేయస్సే సంఘం యొక్క శ్రేయస్సు కూడా. యెహోషువ భక్తుడు అంటాడు, మీరు ఎవరిని సేవించినా నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను అని అక్కడ చెప్పాడు. సో కాబట్టి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో ఒక కుటుంబం కలిసి దేవుని ఆరాధన చేయటం, దేవునిని స్తుతించటం, దేవునిని మహిమపరచటం అది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. చిన్న పరలోక రాజ్యం ఇక్కడే కుటుంబంలోనే ఉంటుంది. కాబట్టి అలాంటి కుటుంబాలు చాలా తక్కువగా మనకు కనబడుతున్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తే కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా సాతానుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి చూస్తాడు. అదే రీతిగా సంఘంలో కూడా రకరకాలైనటువంటి సమస్యలను సృష్టించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సంఘమును గూర్చి మనం స్పష్టమైన అవగాహన కలిగి సంఘమును గురించి, సంఘ క్షేమాభివృద్ధిని గురించి ప్రతినిత్యం కూడా మనం ప్రార్థన చేస్తూ మనము సంఘంలో బలముగా ముందుకు కొనసాగాలి. ఒక మాట మనం చదువుకుందాం మూలవాక్యంగా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మొదటిగా మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ
వచనాన్ని ఎవరైనా మైక్ వారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చాలండి. మొదటి 2 వచనాలు చదువుతారు. ఇప్పుడు 1వ వచనం 2వ వచనం కలిపి చదవండి ఒకసారి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచిదారికి తీసుకుని రావలెను. ఒకని భారములను ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చాలండి. సో ఇప్పుడు మనము ధర్మశాస్త్రం క్రింద లేము, మనము క్రీస్తు నియమము క్రింద ఉన్నాం. క్రీస్తు నియమం ఏంటంటే ప్రేమ నియమం. ఆయన మనకిచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ, న్యూ కమాండ్మెంట్ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకడు ప్రేమించమని చెప్పారు. కాబట్టి ఆయన నియమము ప్రేమ నియమం. దాని కింద ఉండి మనము ఆయన నియమమును పూర్తిగా మనము నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే మనుషులు 2 రకాలు, పురుషులు, స్త్రీలు. మారు మనసు పొందినవారు, పొందనివారు. అలాగే బాప్తిసం పొందినవారు, పొందనివారు. అలాగే రక్షణ పొందినవారు, మాట్లాడండి, పొందనివారు. విశ్వాసులు, అవిశ్వాసులు. అదే రీతిగా గలతీలకు రాసిన పత్రికలో శరీరానుసారులు, ఆత్మానుసారులు అని ఈ 2 గుంపుల గురించి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శరీరానుసారుల గురించి, ఆత్మానుసారుల గురించి చాలా వివరంగా చెబుతూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏంటంటే మనము దేవుని సంఘములో యేసుక్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చాలి. సగం సగం నెరవేర్చడం కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను చాలా భక్తి చేస్తున్నాను, ప్రతి వారం క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చాలా మంచిది, చాలా సంతోషం, అద్భుతంగా స్తుతి ఆరాధన చేస్తున్నాం. అయితే మనము ఆయన నియమమును మనం అనుసరించి జీవిస్తున్నామా, ఆయన నియమమును పూర్తిగా నెరవేర్చడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నామా లేదా అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. సో దాని గురించి మనము గమనించినట్లయితే 1, 2, 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సంఘము అనేటువంటిది చాలా పోలికలు ఉన్నాయి. అయితే సంఘము అనేటువంటిది నేను ముందుగా చెప్పిన రీతిగా ఇది కుటుంబము, ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యామిలీ. రెండోదిగా మనం చూసినట్లయితే సంఘము అనేటువంటిది బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అంటే ఏంటండి? క్రీస్తు శరీరము అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. చాలా విషయాలు మనం చూడగలుగుతాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము మనం చూడగలిగినట్లయితే అక్కడ కూడా ఈ మాట మనం చూస్తాం. ఈ సంఘము అనేటువంటిది మనము చూసినట్లయితే మన సంఘమే కాదు, మొత్తం సార్వత్రిక సంఘము దేనితో పోల్చబడిందంటే క్రీస్తు శరీరముతో పోల్చబడింది. ఒక మనిషి శరీరములో ఒక తలకాయ, 2 కాళ్ళు, 2 చేతులు మాత్రమే కాదు, అనేకమైనటువంటి అవయవాలు ఉంటాయి. మన బయటికి కనిపించేటువంటి అవయవాలు, అలాగే లోపల మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యముగా ఉన్నప్పుడే ఒక మనిషి యొక్క శరీరము చక్కగా పనిచేయగలుగుతుంది. అవునా కాదండి? అలాగే ఇప్పుడు సంఘము దేనితో పోల్చబడుతుందంటే క్రీస్తు శరీరము. ఆయనేమో శిరస్సు అయితే మనమందరము కూడా ఆయన యొక్క శరీరం అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చాలు. మనం చూసినట్లయితే ఇక్కడ మనం అందరము కూడా ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డాం. మనము శరీరాన్ని గమనించినట్లయితే అనేక అవయవాలు ఉంటాయి, దేని పని దానికి ఉంటుంది. కానీ ఏది లేకపోయినా అది లోపమే. ఈ అన్ని అవయవాలు కూడా చక్కగా పనిచేయాలంటే అవి ఆరోగ్యం ఉండాలి, ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి. అంతే కదండి? శరీరం నుంచి చెయ్యి వేరైపోయిందంటే అది పనిచేయగలుగుతుందా? పనిచేయలేదు. లేకపోతే శరీరం నుంచి కన్ను వేరైపోయిందంటే అది పనిచేయగలుగుతుందా? పనిచేయలేదు. సో కాబట్టి కన్ను నేను చూస్తున్నాను కాబట్టి నేను చాలా గొప్ప అని చెప్పడానికి లేదు. లేకపోతే చెయ్యి నేను తినడానికి సహకరిస్తున్నాను, ఏ పని చేయాలన్నా నేనే ఉన్నాను కాబట్టి నేనే గొప్ప అనడానికి అవకాశం లేదు. ఏ అవయవానికి తగినటువంటి ప్రత్యేకత లేకపోతే ప్రాముఖ్యత ఆ అవయవానికి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీని గురించి చాలా వివరంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనకి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తాడు. 12వ అధ్యాయం ఇదంతా చదవద్దు కానీ 12 నుంచి మనం చూస్తే
ఒక వచనం చదవండి, 27వ వచనం మనం చదివినట్లయితే ఆ 12వ వచనం నుంచి కూడా చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. ఈ యొక్క శరీరమును గురించి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటికి ఉండేటువంటి విలువ అది చేసే పనిని బట్టి కాకుండా అన్నిటికీ కూడా సమానంగానే విలువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు అక్కడ ప్రస్తావన చేస్తాడు. 27వ వచనం ఒకటి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం. అటువలనే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు మరియు దేవుడు. చాలు మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరములో భాగమై ఉన్నాము. కానీ అంతా ఒకే అవయవం కాదు అంటే శరీరం అంతా ఒకటే అవయవం ఉంటుందా? రకరకాలైనటువంటి అవయవాలు ఎలాగ ఉన్నాయో మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరములో వివిధ అవయవాలమై ఉన్నామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరము కూడా ఒక శరీరము ఆరోగ్యముగా ఉండాలంటే ప్రతి అవయవము ఏ విధముగా ఆరోగ్యముగా ఉండాలో, అన్నీ కలిసి ఉండాలో, అదే విధముగా మనం అందరము కలిసి ఉన్నప్పుడే ఈ యొక్క క్రీస్తు శరీరము ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి విషయము దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఇది శరీరము కాబట్టి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కలిసి ఏ విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక అవయవము మరి ఏదైనా దెబ్బ తగిలిందంటే మొత్తం శరీరం అంతా బాధపడుతుంది. లేకపోతే ఒక ఒక అవయవానికి గాయము తగిలినట్లయితే శరీరం అంతా కూడా బాధపడుతుందా లేదా? చేతికి తగిలిందనుకోండి, నాకు ఎందుకు అనుకుంటుందా? శరీరం అంతా బాధపడుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క క్రీస్తు శరీరము కూడా అనేకమైన అవయవాలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఏ బాధ కలిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా అది ఎవరికి వచ్చినట్టు? సంఘం అంతటికి వచ్చినట్లు. అందుకే దేవుని యొక్క పిలుపు ఏంటంటే, ప్రభువు కోరుతున్నటువంటి లక్షణం ఏంటంటే సంఘంలో ఉండవలసినటువంటిది ఐక్యత అనేటువంటిది. ఇంత కూడా చదివించారు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో. అక్కడ చాలా చక్కటి మాటలు మనం చూస్తాం. అక్కడ కూడా సమాధానమును బంధము చేత మీరు ఐక్యత కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా ఆయన చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవునితో ఆయన చెప్పినటువంటి విన్నపం తండ్రి అయిన దేవునికి. సో ఇక్కడ 17వ అధ్యాయం 21వ వచనం ఒకటి చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము మనం చూసినట్లయితే, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. చాలండి. సో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరి మరణించడానికి ముందుగా ఆయన చేసినటువంటి ప్రార్థన ఇది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ కేవలము శిష్యులు గురించి మాత్రమే కాకుండా వారి వాక్యము ద్వారా ఎవరైతే విశ్వాసంలోకి వస్తారో, ఎవరైతే రక్షణలోనికి వస్తారో వారందరూ కూడా ఎలా ఉండాలని యేసయ్య ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి? ఏకమై ఉండాలి, యూనిటీ. అందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలని యేసయ్య ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సంఘంలో చాలా డీవియేషన్స్ వస్తూ ఉన్నాయి. అభిప్రాయ భేదాలు, సిద్ధాంత భేదాలు, లేకపోతే ఒకరినొకరు పోల్చుకోవటం, వారికంటే నేను బెటర్ అనుకోవటం, ఇలాంటి రకరకాలైనటువంటి అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క సంఘములో ఐక్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకరి పట్ల ఒకరికి అసూయ, భిన్నాభిప్రాయాలు మనము కలిగి ఉండకుండా మనం ప్రార్థనలో అందరము కూడా ఐక్యత కలిగి ఒకరి క్షేమం గురించి ఒకరు ప్రార్థించేవారుగా, ఒకరికి ఒకరు సహకరించేవారుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. తర్వాత మూడవది మనం చూసినట్లయితే ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే ఒకరిని ఒకరు ప్రోత్సహించడం మనం చూస్తాం. ఒకరు బాగా ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారిని ప్రోత్సహిస్తారు. బాగా చదువుతున్నారు అనుకోండి పిల్లలు, వారిని ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. అలాగే సంఘంలో కూడా ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి. అలాగే ఎప్పుడు మనం ప్రోత్సహించగలుగుతామంటే
ఎప్పుడైతే సంఘంలో ఐక్యత ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఇతరులను ప్రోత్సహించగలుగుతాం. ఒక మాట చదువుతాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. 3, 24, 25 వచనాలు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. చాలండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మూడవదిగా ఒకటి సంఘము అనేటువంటిది ఆయన శరీరము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. శరీరము ఏ విధముగా అన్ని అవయవాలు కలిసి చక్కగా పనిచేస్తాయో అదే విధముగా సంఘము కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అనేకమైన విషయాలు మనం చూస్తాం. సో ఐక్యతను కాపాడుకోవాలంటే మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య నియమము మనం ఇందాక చదువుకున్నాం మొట్టమొదటి గలతీ పత్రికలో. ఆయన మనకి ప్రేమ నియమాన్ని పెట్టాడు. ఆయన మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనము అందరూ కూడా సంతోషంగా సమాధానంగా మనం జీవించగలుగుతాం. ఒకరి పట్ల ఒకరు అసూయ ద్వేషములు లేకుండా సమాధానము కలిగి ఉంటాం. అయితే సమాధానము ఎవరు కలిగిస్తారు? మనకి పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యమును మనం కాపాడుకోవాలని ఇందాక మనం చూద్దాం కదండి. సో కాబట్టి శరీరానుసారులుగా జీవించినట్లయితే మనము ఆత్మఫలం ఫలించలేం. ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు మాత్రమే మనము ఆత్మఫలమును ఫలించగలుగుతాం. సో కాబట్టి అప్పుడు క్రీస్తు నియమమును మనం పూర్తిగా నెరవేర్చగలుగుతాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ దేవుని గురించి ఒక ప్రాముఖ్యమైన లక్షణం కనబడుతుంది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఎలాంటివాడంటే మన దేవుడు నమ్మదగినవాడు, మార్పు లేనివాడు, ఇమ్యూటబుల్, అన్ఛాంజబుల్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. సో మనుషులు మారిపోతారు, ప్రజలు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, కానీ మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మార్పు లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఒకసారి మలాకీ 3:6 మనం చూస్తే దేవుడే స్వయంగా మాట్లాడుతూ చెప్తున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులు మారిపోతారు. ఏమంటే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. మనము పరిచర్యలో ప్రారంభంలో లేకపోతే రక్షణ పొందిన కొత్తలో మనం ఆత్మానుసారంగా మన ప్రయాణాన్ని, విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. కానీ చాలామంది దాన్ని కొనసాగించరు. ఎక్కడో ఒక చోట మళ్ళా శరీరానుసారులుగా మారిపోతూ ఉంటారు. మనం అనేక సార్లు మాట ఇస్తాం, తప్పిపోతుంటాం. ఏమండి, చాలామంది అయితే డిసెంబర్ 31వ తారీఖున చాలా గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకుంటారు. నేను వచ్చే సంవత్సరం అంతా కూడా దేవుని వాక్యం క్రమంగా చదువుతానని, లేకపోతే ఒక వారం కూడా మానకుండా దేవుని మందిరానికి వస్తానని, ఇలాంటి చాలా చాలా నిర్ణయాలు మనం తీసుకుంటాం. కానీ మరి ఎంతమంది దాన్ని నెరవేరుస్తూ ఉన్నాం? అసలు మనకు వచ్చిన వాగ్దానం ఏంటో కూడా మనం మర్చిపోతాం. మనం ఎంతమంది గుర్తుందండి? 2024లో మీకు వచ్చిన వాగ్దానం ఇది ఒకరు చేయెత్తున్నారు, పక్కన పెట్టేశారా? 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంది ఈ సంవత్సరం. ఆ వాగ్దానం తీసుకుని ఆ రోజున అబ్బా భలే వాగ్దానం వచ్చిందని చెప్పి బైబిల్లో పెట్టుకోవడం కాదు అది. ఆ వాగ్దానమును మనము సొంతం చేసుకోవడానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడు? మనము నమ్మదగిన వారము కాకపోయినా మన దేవుడు ఎలాంటి వాడు అంటండి? మనం అనేక సార్లు మనం ఆయన మార్గంలోంచి తప్పిపోతుంటాం, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన నమ్మదగిన వాడు కాబట్టి అక్కడ యాకోబు సంతతి వారి గురించి చెప్తున్నాడు, మీరు ఇప్పటి వరకు నాశనము కాకుండా
ఉన్నారు. లేకపోతే మనం కూడా ఎప్పుడు నాశనం అయిపోవాలి, ఎప్పుడు అయిపోవాలి. 2020 నుంచి మనం చూసాం ఏమండి, కరోనా వైరస్ ఎంత భయంకరంగా మనకంటే బలవంతులను, మనకంటే ధనవంతులు, మనకంటే యవనస్తుల్ని ఎంతమందిని కబలించిందో మనం చూసాం. అనేక మంది దైవజనులు కూడా మరి ఆ యొక్క కరోనాలో కొట్టుపోయారు. కానీ ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని కాదు, లేకపోతే వారికంటే జ్ఞానం కలిగిన వారమని కాదు, లేకపోతే వారికంటే భక్తి కలిగిన వారమని కాదు. ఇక్కడ చెప్తున్నాడు కేవలం ఆయన కృప మాత్రమే. చూడండి, మనం చూసినట్లయితే మొన్న యుద్ధము ఇజ్రాయెల్ దేశానికి దేనికి ఇరాన్ దేశానికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. మరి దేవుని కృపను బట్టి అది ఆగింది. లేకపోతే ఒకవేళ అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని కూడా చాలామంది ఊహాగానాలు చేశారు. కానీ దేవుని కృపను బట్టి మరి దేవుడు ఇంకా మనకు కొంత సమయం ఇచ్చాడు. లేకపోతే ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క అణుబాంబు కనుక ప్రయోగించారంటే ఒక దేశం నాశనం అయిపోద్ది. అంత పవర్ఫుల్ వెపన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ దేవుడు మనకి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలని దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చాడు. 2025వ సంవత్సరం దేవుని కృపను బట్టి 6 నెలలు గతించిపోయాయి. 7వ నెల ఈరోజు ఎంత తారీఖు? 3వ తారీఖును మనం ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను మార్పు లేనివాడు, ఇమ్యూటబుల్ గాడ్ అంటాడు. మన దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో అద్భుతమైన లక్షణము ఆయన మారని వాడు. ఓకే, మారని వాడు, మాట తప్పని వాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన స్వభావం మారదు, అలాగే ఆయన వాగ్దానాలు మారవు, అదే రీతిగా ఆయన ఉద్దేశాలు కూడా మారవు. ఇంకా మనం చూస్తే ఆయన వాక్యము కూడా మారిపోద్దండి. ఆయన వాక్యం మారుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతింపవు. అందుకే దేవుని వాక్యము ఏదో మత గ్రంథం కాదు చాలామంది అనుకుంటున్నట్లుగా. దేవుని వాక్యములో భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు కూడా వ్రాయబడ్డాయి. అందుకే మనం ప్రపంచ చరిత్రను కూడా గమనిస్తూ ఉండాలి. ప్రపంచంలో ఏమి జరుగుతుందో దేవుడు మనం తెలుసుకోవడానికి ప్రతినిత్యము కూడా వార్తల్లో ఉండే దేశం ఏంటంటే ఇజ్రాయేల్ దేశం. ఆ దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే చూడండి, అది చాలా చిన్న దేశం, అది ఇజ్రాయెల్ దేశం. మన తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఉండదు. కానీ ప్రపంచమంతా ఏకమైన మన బెంజమిన్ నెతన్యాహు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు. ప్రపంచమంతా ఏకమైనా కూడా మమ్మలను ఏమీ చేయలేరు. ఇప్పుడు ఐరన్ డోమ్ పాడైపోతుందని చెప్పి దానికంటే పవర్ఫుల్ ఈ యొక్క పరికరాన్ని తయారు చేశారంట. సో దేవుడు వారికి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అంత చిన్న దేశమైన ఆ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ దేశము ద్వారా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన ప్రతినిత్యము కూడా బయలుపరుస్తూనే ఉన్నాడు. సో కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా దేవుని వాక్యానికి అనుసంధానమై ఉంటుంది. ఇది కేవలం మత గ్రంథం కాదు. చాలామంది పొరపాటు పడుతూ ఉన్నారు దేవుని వాక్యమును అర్థం చేసుకోనని వాళ్ళు. సో కాబట్టి దేవుడు చెప్పిన ప్రతీది కూడా ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా ప్రతి మాట కూడా నెరవేరుతుంది. ఓకేనండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం అనుకుంటాను. ఒకసారి ఏంటమ్మా? గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? గడ్డి ఏమైపోతుందంటే ఎండిపోద్ది. మనం ఉదయం చూసినప్పుడు చాలా చక్కగా పచ్చగా కనిపిస్తుంది. అలాగే పువ్వులు చూడండి, గడ్డి పువ్వులు కూడా ఎంత అందంగా ఉంటాయో మరి ఒకసారి మనం చూస్తే రంగురంగులు చాలా అద్భుతంగా కనపడతాయి. కానీ బాగా ఎండ కాసేటప్పటికి ఏమవుతున్నది? పువ్వు వాడిపోద్ది. మన జీవితం కూడా
ఎలాంటిది? పాటలు పాడతారు మీరు. గడ్డి పువ్వు లాంటిది జీవితం. ఎలాంటిది అంటే గడ్డి పువ్వు లాంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన యొక్క జీవితం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో కాబట్టి నిత్యము నిలిచేది ఏమిటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము. అందుకే యేసుప్రభు వారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ చెప్పారు, ఆకాశము గతించిపోద్ది, భూమి గతించిపోద్ది, కానీ నా మాటలు మాత్రము ఏ మాత్రము కూడా గతించవు. చాలామంది అనుకుంటున్నారు ఈ ఆకాశము భూమి ఎలాగ ఉంటుంది, ఇలాగ ఇంకా జన్మలో ఇలా తిరుగుతూ ఉంటామని చెప్పి కొంతమంది ఒక విశ్వాసం. కానీ దేవుని వాక్యము చెప్తుంది ఈ ఆకాశము ఏమైపోద్ది? గతించిపోద్ది. ఈ భూమి గతించిపోద్ది. ఆయన రెండవ రాకడలు వచ్చినప్పుడు మహావ్యాండ్రముతో ఈ యొక్క పంచభూతములు ఏమైపోతాయి? లయమైపోతాయి. సో కాబట్టి క్రొత్త ఆకాశము కొత్త భూమి ఆయన తొలగి చేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అక్కడ మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానము చేశాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాలంటే. ఎలా పట్టుకోవాలండి? అంటే స్థిరముగా మనం ఉండాలి. మన జీవితంలో కదలకుండా మెదలకుండా ఉండాలని కాదు. ఏమి ఎందుకు తిరుగుతున్నారు మళ్ళగా పిల్లలు? సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఏదైతే ఒప్పుకున్నామో, మన అందరం కూడా ఒకప్పుడు దేవుని ఎరగనటువంటి వారమే, మనకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి వారమే. కానీ దేవుని సువార్త మనం విన్నాము, యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం, అంగీకరించాం, మనము విశ్వాస ప్రమాణం చేసి ఒప్పుకున్నాం మనం కదండి. అందరూ కూడా బాప్తిసం పొందినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు పొందలేదంటే ఇక్కడ బాప్తిసం ఎలా చూస్తున్నారు? ప్రమాణం చేస్తామా? పెళ్ళికి ఎలాగైతే ప్రమాణం చేస్తామో బాప్తిసం పొందినప్పుడు కూడా ఏం చేస్తామండి? ప్రమాణం చేస్తారు కదా. దైవజనుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా మనల్ని, మనము దానికి అంగీకరించిన తర్వాతే అప్పుడు నీటి బాప్తిసం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నీటి బాప్తిసం ఎప్పుడైతే పొందామో మనం అందరం కూడా క్రీస్తులో ఏమైపోయాము? నూతన సృష్టి, న్యూ క్రియేషన్, నూతన సృష్టి అయిపోయాం. మనం క్రీస్తుతో పాటుగా పాతిపెట్టబడ్డాము, మరలా పునరుత్థానమయ్యాం. సో వీ బికేమ్ న్యూ క్రియేషన్. మనమందరము నూతన సృష్టి. ఈ నూతన సృష్టిగా మారినటువంటి మనం ఏదైతే ఒప్పుకున్నామో దానిని నిశ్చలముగా పట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాడు, కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదు. చాలామంది రోజులు మనం చూస్తే సమాజముగా కూడుట ఏం చేస్తున్నారు? కరోనా వైరస్ వచ్చిన తర్వాత అప్పుడు కూడుకోవడానికి అవకాశం లేక ఆన్లైన్ సర్వీసు పెట్టారు. కానీ ఇప్పుడు చాలామంది ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మేము టీవీలో ఆయన వాకింగ్ చూస్తున్నామండి అంటే టీవీలో ఎలా సహవాసం ఉంటుందండి? టీవీలో వాక్యం చూస్తే ఒకవేళ నీకు దేవుని వాక్యం గురించినటువంటి జ్ఞానం రావచ్చు, కానీ ఇలాంటి సహవాసం ఉంటుందా టీవీలోంచి మనకి? ఏంటి ఎవరు మాట్లాడంటమ్మా? ఉంటుందా? ఉండదు. దేవుడు మనల్ని సహవాసంగా కూడుకోనమని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయాలంట. ఎలా చేయాలి? ఏమైనా చెప్పి మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఏ దినం సమీపిస్తుంది మనకి? దేనికి దగ్గర అవుతుంది చెప్పండి? పోతే మన దినం సమీపిస్తుంది, లేకపోతే క్రీస్తు దినము సమీపిస్తుంది. క్రీస్తు రాకడెప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో కూడా మనకి తెలియదు. మనం చూశారు కదా, అహ్మదాబాద్లో చాలా సంతోషంగా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలని? లండన్ వెళ్ళాలని. కానీ విమానం ఎగిరినటువంటి కొద్ది నిమిషాల్లోనే అదేమైందంటే మెడికల్ కాలేజీలకు దూసుకెళ్ళిపోయింది. మీ అందరూ చూశారు కదా, అందులో 242 మంది ఉన్నారు. అందులో ఒక్కరు మాత్రమే బ్రతికి బయటపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో మనం ఊహించని రీతిలో మన యొక్క ముగింపు అనేది ఉంటుంది. లైఫ్ ఈజ్ నాట్ అవర్ చాయిస్. అంటే జీవితం అనేది మనం ఎన్నుకునేది కాదు, అలాగే డెత్ ఈజ్ నాట్ అవర్ చాయిస్. మరణం అనేది మనం ఎన్నుకునేది కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టడానికి ముహూర్తం పెడుతున్నారు కొన్ని చోట్ల, మీరు కదలండి. చచ్చిపోవడానికి ముహూర్తం పెడతారు ఎవరైనా? ఎప్పుడు చచ్చిపోవాలి ముహూర్తం పెట్టనంటే పెడతారు ఎవరైనా? ఎందుకంటే అది మన చేతుల్లో లేదు.
అలాగే యేసయ్య రాకడ కూడా ఎప్పుడో మనకి తెలియదు. ఆయన ఏం చెప్పారు? దొంగ వచ్చినట్లుగా నేను వస్తాను అని చెప్పారు. సో కాబట్టి మనము చేయగలిగింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ దినము సమీపమైపోతుందంట. రోజు రోజుకి ఏమైపోతుంది? ఆయన రాకడ దినము, ఉగ్రత దినము సమీపమైపోతూ ఉంది. కాబట్టి మనము ఆ దినము సమీపించకొలది ఇంకా ఎక్కువగా చేయాలండి. అంటే ఎక్కువగా కూడుకోవాలి. ఎలాంటి కూడికలు 7 రోజులు కాదు, 21 రోజులు పెట్టాలి, 30 రోజులు పెట్టాలి. ఇంకా చెప్పాలంటే అపోస్తలుల కాలంలో కూడుకున్నట్లుగా ప్రతి దినము వారు ఏం చేశారంట? ఇంటింట కూడుకున్నారు. ఇంటింట కూడుకుని రొట్టె విరిచారు. అందుకే బహుశా నేను అనుకుంటున్నప్పుడు సంఘము అంత బాగా అభివృద్ధి చెందింది. చాలా తక్కువ సమయంలో వేగముగా సువార్త విస్తరించడానికి కారణం ఏంటంటే వారందరూ కూడా ప్రతి దినము కూడుకున్నారు, ఒకరిని ఒకరు పురికొల్పారు. ఇక్కడ మనం చూస్తే ఫుట్ నోట్లో ఉంది, ఒకరిని ఒకరు రేపవలెనని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నానని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. సో నేను ముగింపులోకి వస్తున్న సమయం అవుతుంది. తర్వాత మనం చూసినట్లయితే సంఘంలో మనము సేవ చేసే మనసు. అప్పుడు అంతగా సంఘాలు కట్టబడడానికి, సువార్త విస్తరించబడడానికి కారణం ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా వారి వారి పని యథార్థముగా చక్కగా నిర్వర్తించారు. ఒకసారి చదువుదాం, చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4 నుంచి 1-2 వచనాలు చదువుమ్మా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుదాం. ఒక శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఓకే, 7-8 కూడా చదువు. 7-8 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. చాలండి, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇదే విషయాన్ని రోమిలికి రాసిన పత్రికలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. శరీరంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ ఒకే పని ఎలా ఉండదు, అలాగే క్రీస్తు శరీరంలో కూడా అనేకమైన అవయవాలు ఉన్నప్పటికీ కూడా వేరువేరు పనులకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకి వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాం. అందుకే ఎవరు కూడా వేస్ట్గా ఎవరు ఉండరండి. చాలామంది అనుకుంటారు ఆడు వేస్ట్, ఈమె వేస్ట్, దేనికి పనికిరాదని తీసిపడేస్తుంటారు. అంటే చాలామంది తల్లులు కూడా పిల్లలు తిడతారు పనికిమాలినోడని. పనికిమాలినోడు ఎవడన్నా ఎవడలేడు ఈ ప్రపంచంలో. వాడు ఎలాంటి వాడైనప్పుడు కూడా వాడిని పనికొచ్చేవాడుగానే దేవుడు సృష్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకవేళ నిజంగా ఆడి పనికిమాలినోడైతే ముందు మనకు పనికిమాలిన ఉన్నాం అనమాట. అర్థమైందండి? ఎవరు పనికిమాలిన వారు ఎవరు కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక తలాంతి ఇచ్చాడు. ఎందుకంటే చూడండి, చిన్నపిల్లలు చక్కగా పాడారు. పాటలు పాడే వరం ఉండొచ్చు, లేకపోతే ప్రార్థన చేసే వరం ఉండొచ్చు, సాక్ష్యం చెప్పే వరం ఉండొచ్చు, లేకపోతే బోధించే వరం ఉండొచ్చు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, బోధించేవాడైతే బోధించట్లో, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లో, పంచిపెట్టేవాడైతే శుద్ధ మనస్సుతో, పై విచారణ చేసేవాడైతే జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషముతో పని జరిగించవలెను. సో కాబట్టి దేవుని యొక్క సంఘములో మనం ఏ పని చేసినా, ఏ చిన్న పని చేసినా, ఇటు తిరిగమ్మా నువ్వు, ఏ పని చేసినా కూడా అది దేవునికి పరిచర్య చేసినట్లే. మరి మన సంఘాలు అయితే అలా ఉండదు, కానీ చాలా సంఘాల్లో నేను చూశాను ఏ డిపార్ట్మెంట్ ఉంటారండి. కొంతమంది వెల్కమ్ టీం ఉంటారు. అంటే వచ్చినటువంటి వారిని ఆహ్వానించి సంఘంలో చక్కగా ఒక ప్లేస్ చూపించి అక్కడ కూర్చోబెట్టడం, దానికి ప్రత్యేకంగా ఒక టీం ఉంటారు. అంటే ఒకరు ఉండొచ్చు, ఇద్దరు లేదా నలుగురు అలాగే పరిచర్య చేయడానికి ఒక టీం ఉంటుంది. అందరూ పరిచర్య చేసేటువంటి వరం ఉండదు. కొంతమంది చూడండి చాలా చక్కగా
చాలా ఓపికగా పంచిపెట్టడం కూడా. మనం అనుకుంటాం పంచిపెట్టడం ఎవరైతే ఇంట్లో పంచిపెట్టేస్తారు అనుకుంటాం, కానీ పంచిపెట్టడం కూడా ఇక్కడ ఏమంటున్నాడు, అది కూడా దేవుని యొక్క కృపావరమే. ఏ పని చేసినా కొన్ని సంఘాల్లో మనం చూస్తే బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి వచ్చిన వారందరూ చెప్పులు అక్కడ పెట్టి ఒక స్లిప్ ఇస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ స్లిప్ తీసి మనం చూపించి మన చెప్పులు మనం కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. కొన్ని సంఘాలు అలా చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది. ఒక పాస్టర్ గారు చెప్పారు, ఆయన సేవకు వచ్చిన కొత్తలో అంటండి చాలా టిప్ టాప్గా వెళ్ళారంట. ఎందుకంటే ఆయనకి బాగా బట్టలు అంటే చాలా ఇష్టం అంట. ఆయనకి అన్ని బ్రాండెడ్ వాడేవాడు అంట ఆయన. సో మంచి టిప్ టాప్గా వెళ్ళి అక్కడికి వెళ్ళారంట. ఒక పెద్ద దైవజన్తో పాటు ఈయన వెళ్ళాడు రక్షించబడిన కొత్తలో. వెళ్ళేటప్పటికి అక్కడ ఆ స్టాండ్ దగ్గర ఒక ఆయన ఉన్నాడంట. ఉన్న తర్వాత ఈయనతో పాటు వెళ్ళినటువంటి ఆ పెద్ద దైవజనుడు యొక్క అది తీసుకొని చెప్పులు తీసుకొని ఆయన కర్చీపుతో తుడిచి అక్కడ పెట్టాడంట. అండ్ ఈయన కూడా చాలా చాలా స్టైల్గా వెళ్ళాడు. ఈయన కూడా చెప్పులు తీసి ఇచ్చాడంట. చెప్పులు తీసి ఇచ్చిన తర్వాత ఈయన ఈ సీనియర్ దైవజనుడు ఆయనతో మాట్లాడుతున్నారంట చాలాసేపు. ఈయన ఎంతసేపు ఇక్కడికి వచ్చి నిలబడినా ఈయన రావట్లేదంట. ఈయన ఈ చెప్పులు స్టాండ్ కాడ ఉన్న వాడితో ఎంతసేపు మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటున్నాడంట. లోపల చాలాసేపు మాట్లాడి ఎప్పటికో వచ్చారంట. అప్పుడు అడిగాడంట, ఏంటంటే బాబు ఆయనతో అంతసేపు మాట్లాడతారు మీరంటే. అప్పుడు ఆయన అడిగాడంట, ఆయన ఎవరో నీకు తెలుసా అని అడిగారండి. ఏమో నాకేం తెలుసు, చెప్పుల స్టాండ్ కాడ ఉండి ఎవరు ఉంటారు, మామూలుగా ఏదో నార్మల్ పర్సన్ అనుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడంట, హీఈస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆయన ఎవరంటండి, జిల్లా కలెక్టర్. ఆయన ఎక్కడున్నాడు, చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి దైవజనులు ధరించినటువంటి ఆ చెప్పులు ఆయన కచ్చిపుతో తుడిచి అక్కడ పెట్టాడంట. అంటే చాలా సంఘాల్లో చాలామంది మనం అనుకుంటాం చీప్ అనుకుంటాం, అలాంటి పరిచర్య చేయడానికి కూడా సమర్పించుకున్న వాళ్ళు చాలా సంఘాల్లో మనం ఉంటాం. మరి ఈ యొక్క ప్రాంగణం అంతా శుభ్రం చేయటం, ఈ స్థలం అంతా శుభ్రం చేయటం. కొంతమంది వస్తారు, కూర్చుంటారు, చక్కగా మంచి పట్టు చీరలు కట్టుకుని వస్తారు, కుర్చీల్లో కూర్చుంటారు, అస్సలు ఏమీ నలగకుండా జాగ్రత్తగా ఎలాగొచ్చినా అలా కూర్చుంటారు, అలా లేచి వెళ్ళిపోతుంటారు. అంటే నేను మిమ్మల్ని ఏమో అంటలేదు. ఒక ఆవిడ ఎలాగ పట్టు చీర ఇచ్చిందంట, ఎక్కడికి పెళ్ళికి వెళ్తానంటే వెనకాల పేటట్టు తిరుగుతుందంట కూడా. ఎందుకు, ఆమె ఎక్కడ కూర్చుండి పోద్దని, ఆ చీర పాడైపోద్దని. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. కానీ దేవుని పరిచర్య చేయడానికి సమర్పించుకున్నటువంటి వారు అనేక మంది, అనేక ఉదాహరణలు మనం చూడవచ్చు. ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు కూడా, బాగా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా దేవుని పని చేయడానికి సమర్పించుకొని దేవుని యొక్క సంఘంలో ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. కేవలం బోధించడమే పరిచర్య కాదు ఇక్కడ, లేకపోతే స్టేజ్ మీద నిలబడి పాట మాడటమే పరిచర్య కాదు. ఏమండి, కొంతమంది పాట ఇవ్వకపోతే కోపమించేస్తారు. మన మధ్యన ఒక ఆయన పాడతాం, నేను చేసిన పాపాలు యేసయ్యా, చేసిన పాపాలు ఎన్నో నీకే లెక్కే లేదు మెస్సయ్యా అని పాట పాడుతున్నాడు. ఏం పాటమ్మా, నేను చేసిన పాపాలు ఒకటా రెండా యేసయ్యా, నా పాపాలు ఎన్నో లెక్కే లేదు. సొంతంగా రాశాడని మళ్ళీ అంటే ఎంతకాలమైంది రక్షణ పొందిని, ఎన్ని సంవత్సరాలైనా ఇదే పాట. ఇంకా నువ్వు పాపాలు 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 అంటూ తిరుగుతూ ఉంటే మరి ఇంకెప్పుడు నువ్వు సువార్త చెప్తావు, ఇంకెప్పుడు నువ్వు అందరినీ కూడా యేసయ్య దగ్గర నడిపిస్తావు. సో కాబట్టి మనము దేవుడు మనకి ఏ తలాంతునైతే ఇచ్చాడో దాన్ని తెలుసుకోవాలి ముందు. అప్పుడు మనము ఆ తలాంతుని చక్కగా వినియోగించుకొని దేవుని యొక్క సంఘములో సంఘక్షేమము కొరకు మనం పాటుపడాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, పనిచేయాలి. నాకెందుకు ఇది పాస్టర్ గారు చూసుకుంటారే అని అనుకోకూడదు. మనం అందరం కూడా ఏంటండి, ఏంటి ఆ మాట మీరు మర్చిపోకూడదు. ఏంటది చెప్పండి ఒకసారి, మీ నోటితో చెప్పండి ఒకసారి. మనం అంతా ఏంటి, కుటుంబం. వీఆర్ ఏ ఫ్యామిలీ. ఏంటన్నా అవుతుందా, మనంతా ఏంటి, ఫ్యామిలీ, కుటుంబం. కుటుంబంలో మనం అందరం కూడా ఎవరైనా ఒకరు తప్పు చేశారంటే మనం క్షమిస్తాం కదండి. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా, లేకపోతే ఒకరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందరు కలిసే ఉంటాం కదా. సో సంఘంలో కూడా వేరువేరు వ్యక్తులు ఉంటారు, వేరువేరు అభిప్రాయాలు ఉంటాయి, వేరువేరు అభిరుచులు ఉంటాయి.
అయినప్పటికీ కూడా మనం అంతా కూడా ఒకే శరీరము. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా నమ్మిన వాళ్ళందరూ. సో కాబట్టి శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ ఏ విధముగా కలిసి పనిచేస్తాయో అదే రీతిగా మనము ఈ క్రీస్తు శరీరముగా ఉన్న మనం అందరం కూడా అనేక అవయవాలుగా ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా కలిసి పని చేయాలి అని దేవుని వాక్యము మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంది. సో కాబట్టి మనము ప్రార్థన చేసే విషయంలో, అలాగే పరిచర్య చేసే విషయంలో, అలాగే ఆతిథ్యం ఇవ్వడంలో మరి చాలామందికి ఇది చాలా స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆతిథ్యము ఇవ్వడం, ఆతిథ్యం ఇచ్చేవారు ఆతిథ్యం ఇవ్వడంలో ఏ చిన్న పని అయినా సరే మనం యథార్థంగా నమ్మకంగా చేసినప్పుడు మనము దేవుడు మనలను మన సంఘమును ఆశీర్వదిస్తాడు. సో నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. సో కాబట్టి మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించడం అనేటువంటిది, ఒకరు సహాయపడటం అనేటువంటిది, ప్రార్థన చేయటం అనేటువంటిది, మన వరములను దేవుడు మనకిచ్చిన తలాంతులను వినియోగించటం అనేటువంటిది, అదే రీతిగా మనం అందరము ఐక్యత కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చివరిగా ఒక వాక్యమును చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేనని చెప్తారేమో అనుకున్నాను, ఎవరు చెప్పలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కటి మాటలు మనకు కనబడతాయి. ఇక్కడ కూడా మరి ఒకసారి జ్ఞాపం చేస్తున్నాడు తెస్సలోనిక సంఘానికి. అయితే మన ప్రభువు ఎలాంటివాడు అండి? చెప్పండి అందరూ, ఎలాంటివాడు? నమ్మదగినవాడు, మార్పు చెందనివాడు, మాట తప్పనివాడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన మనలను స్థిరపరిచి దుష్టత్వము నుండి ఏం చేస్తాడంట? కాపాడుతాడు. సో సంఘము స్థాపించబడటం ఒక ఎత్తు అయితే, సంఘము స్థిరపరచబడటం అనేటువంటిది చాలా లాంగ్ ప్రాసెస్. ఇది సంఘ స్థాపన బహుశా 1 వారం లేదా 2 వారాలు 3 వారాల్లో జరగవచ్చు. తెస్సలోనిక పట్టణంలో కూడా జస్ట్ 3 వారాలు ఉన్నాడు పౌలు భక్తుడు. అక్కడ సంఘం స్థాపించబడింది. కానీ సంఘము స్థిరపరచబడడానికి చాలా సమయం పడుతుంది. సో అదే ప్రాసెస్లో మనం అందరం ఉన్నాం. అందుకని అంటున్నాడు, మనలను స్థిరపరచి దుష్టత్వము నుండి ఆయన మనలను కాపాడుతాడు. అయితే ఇక్కడ 4వ వచనం అంటున్నాడు, మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. సో మీ దైవజనులు కూడా ఎలాంటి నమ్మకం మీరు కలిగించాలి. దైవజనులు ఇక్కడ ఏదైతే చెబుతున్నారో దానిని మనము చేయాలి, అలాగే చేస్తూ ఉండాలి. భవిష్యత్తులో కూడా ఏం చేయాలి? చేయుచున్నారని చేయుదురని ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాము. అయితే దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రేరేపించునుగాక. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి దేవుని అందరి ప్రేమ, రెండవది క్రీస్తు చూపినటువంటి ఓర్పు. ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలంటే మనందరికీ ఖచ్చితంగా ఏముండాలంటే ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్పు లేకపోతే మనం అందరము కలిసి జీవించలేం. సో కాబట్టి మనం అందరము కూడా క్రీస్తు శరీరములో మనం భాగస్థులమై ఉన్నాం కాబట్టి, అవయములుగా ఉన్నాం కాబట్టి మనం అందరము కూడా ఐక్యత కలిగి, అలాగే ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహిస్తూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరిని ఒకరు పురికొల్పుతూ, అలాగే దేవుడు మనకి ఏదైతే తలాంతును దేవుడు ఇచ్చాడో, ఏదైతే కృపావరములను దేవుడు ఇచ్చాడో వాటిని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగించేవారుగా ఉండాలి. అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ఒక
తీర్మానము తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ఇంతవరకు మనం సంఘం గురించి చాలా విషయాలు మనం విన్నాం. సంఘంలో ఐక్యత ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అదే రీతిగా మరి ఒకరిని ఒకరు పురుకొల్పేవారుగా, ఒకరిని ఒకరు ప్రోత్సహించేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగే దేవుడు మనకిచ్చిన అది ఏ పని అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతు, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుని యొక్క సంఘ క్షేమం కొరకు ఉపయోగించాలని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనము చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను సంఘ క్షేమానికి ఉపయోగకరమైనటువంటి సాధనముగా నన్ను ఉపయోగించు ప్రభు అని దేవుడిని అడగడానికి ఈరోజు మనము ఒక తీర్మానము తీసుకుందాం. అలాగే మనమందరం కూడా దేవుడు మనల్ని ఎలా ఉపయోగించాలనుకుంటే అలాగా మనం ఉపయోగపడడానికి, దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి, అంతేగాని నాకు ఫలానా పని అయితేనే కావాలి, ఫలానాదైతేనే నేను చేస్తాను, స్టేజ్ మీద ఉండేలాగైతే నేను ఉంటానని కాదు. దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో దాన్ని నమ్మకంగా చేయడానికి తీర్మానం తీసుకుందాం. దేవుని సందులో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి ఒక్క నిమిషం పాటు. ప్రభువా, మరి నేను ఎంతకాలము కేవలము వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాను, ఇదే భక్తి అనుకుంటున్నాను. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు నాయన. మరి సంఘంలో ప్రతి అవయవానికి కూడా ఏదో ఒక పని ఉన్నట్లుగా నాకు కూడా ఒక పని ఉన్నది, అది సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని మీరు నాతో మాట్లాడారు. ప్రభువా, కేవలం నా క్షేమం కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, సంఘ క్షేమం కొరకు నేను పాటుపడే వ్యక్తిగా, విశ్వాసిగా నన్ను సిద్ధపరచమని ఈ రాత్రి మనము దేవుణ్ణి అడుగుదాం. చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఇలాంటి చక్కటి తీర్మానము తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ రాత్రి ప్రభు నాయన, అల్పుడు అయోగ్యుడైనటువంటి నన్ను ప్రభా, నీ యొక్క బిడ్డలు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు, అభిషక్తులు ఆయన డేవిడ్ రాజు గారిని మీరు అభిషేకించి ఒక ప్రాంతం సంవత్సరాలుగా మీరు జరిగిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా, నాకు కూడా ప్రభా నాయన నీ పక్షంగా నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రభా, మరి ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని కూడా నీ బిడ్డలమైన మీ అందరము కూడా గ్రహించి ప్రభువా, నీ యొక్క వాక్య ప్రకారముగా నాయన మేము జీవించటానికి, నీ వాక్యమునకు విధేయత చూపించటానికి ప్రభా, సంఘములో మీరు మమ్మల్ని ఏ అవయవముగా మీరు ఉంచారో నాయన, మాకు ఏ పని అప్పగించారో నాయన, దాన్ని నమ్మకంగా చేస్తూ నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేవారుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని మీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘమును నానాటికి మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ఈ సంఘము మాదిరికరమైనటువంటి నాయన విశ్వాస జీవితంను జీవిస్తూ అనేక మందికి ప్రభువా నాయన మరి మాదిరికరంగా ఉంటూ అనేక మందిని నీ యొద్దకు ఆకర్షించేటువంటి సంఘముగా ఈ సంఘమును మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్ను దినదిన మీరు ఆశీర్వదించి ఫలింపచేయమని, అనేకమైన నూతన ఆత్మలు సంఘములో చేర్చబడినట్లుగా మీ కృపను చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క చివరి దినాలలో, అంత్య దినాలలో సంఘములో ఎంతో గలిబిలిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సాతాను శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధించి ప్రభువా, మీ యొక్క ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, తద్వారా ఆత్మానుసారులుగా మేము జీవిస్తూ ఆత్మ ఫలములను ఫలించేవారుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఒకసారి తెలియజేస్తూ, అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషక్తులు డేవిడ్ రాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి సందేశము. దేవుడు తన దాసుని మన మధ్యకి నడిపించి ఈ 3వ రాత్రిలో సంఘం యొక్క విలువలను, సంఘముకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, మనం సంఘములో ఉండవలసినటువంటి స్థితిని పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడి జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన సందేశాన్ని ఈ 3వ రాత్రి కొరకు మరి దైవజనులు వచ్చి మరి అందించిన వర్తమానాన్ని కొరకే వారికి నా ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేస్తున్నాను. సంఘమై నీ స్వాచ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో
నన్ను ముద్రించి ఉన్నావు నీవు. నీ స్వాచ్ఛమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీ బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధి విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం నేను చేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోచలేరు నీతో గనులైన వారిని. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. హల్లెలూయా. సమయము అవుతున్నది. మరి ఈరోజు మన సంఘ బిడ్డలైనటువంటి తాడి సత్యనారాయణ జ్యోతి గారి లెక్క జ్యేష్ఠ కుమారుడు మరి బాలుని బట్టి తన భార్యను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కనుక దేవుడు మరి వారిని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమారుణ్ణి జన్మదినం ఈరోజు వారి యొక్క నాయనమ్మ గారు అనగా జ్యోతి గారికి కూడా అప్పుడే 2-3 సార్లు వారు ఫోన్ చేసి వారి యొక్క మనముడి యొక్క జన్మదినం ఈరోజు ఉండడం, అది మందిరంలో ఇలా చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపండి అని ఎంతో సంతోషంగా వారు మరి తెలియజేసి ఆ అవకాశాన్ని ఇవ్వమని కోరారు. ఈరోజు మరి బాలు కూడా మరి కువైట్ నుంచి ఆ బిడ్డ గత కొన్ని దినాల క్రితం రావడమును, అలాగే తన కుమారుడు యొక్క పుట్టినరోజులో పాలు పొందటానికి దేవుడు కృప చూపించాడు. కనుక ఈరోజు ఆ యొక్క బిడ్డ యొక్క జన్మదినం నిమిత్తమై మరి తీసుకొచ్చిన కేకును, అలాగే బిడ్డను తీసుకుని కుటుంబస్తులు ఎదరికి వచ్చినట్లయితే ఇక్కడ కేక్ అరేంజ్ చేయండి. ప్రార్థన చేసి ఒక వాక్యం చదివి నేను ప్రార్థన చేసి కేక్ కట్ చేయించడం జరుగుతుంది. ఇది కొంచెం వెనక్కి బాక్స్ అయినా కొంచెం వెనక్కి కట్టవలసి ఉంటుందేమో, చూడండి. దయచేసి రావాలి మరి త్వరగా తీసుకుని వచ్చి మరి కేక్ కటింగ్ చేయించడానికి సిద్ధపాటు చేయాలని కోరుతున్నాను.